బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఏలూరు జిల్లా నుంచి వస్తున్నామండి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది, ఆనందంగా కూడా ఉంది. ఓకే, 2 రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే నాకు అంత ఎఫెక్టివ్గా అయితే కనిపించలేదు, కొంతవరకు పర్లేదు అనిపించింది. ఓకే, గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు భక్తులు శ్రీవారికి సమర్పించినటువంటి కానుకల్ని కానీ ముడుపుల్ని కానీ ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి చెందకుండా, స్వామివారికి దక్కకుండా అధికారులు లూటీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. పరకామణిలో భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారు. అది తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ముడుపులు కట్టడం అనేది ప్రతి ఒక్క భక్తుడు చేసే కార్యక్రమం. దాని వెనక ఎన్నో నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలను కూడా ఈ విధంగా నీరుగార్చే విధంగా పరకామణిలో ఆ విధమైన సిస్టమ్ని ఎందుకు తీసుకొచ్చారు? సెలెక్ట్ చేసే వాళ్ళని ఒక సాంప్రదాయబద్ధంగా వాళ్ళ ఎఫెక్టివ్ స్కిల్స్ని బట్టి వాళ్ళని తీసుకుంటే బాగుండేది. ఇలా జరగడం అయితే 100% వాళ్ళు తప్పు, చాలా ఇది ద్రోహం. అంటే ఒక భక్తుడిగా మీరు స్వామివారిని కొన్ని కోరికలు కోరుకోవడం, ఆ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి మొక్కుబడిగా కానుకలు సమర్పించడమో, తలనీలాలు సమర్పించడమో, ముడుపులు కట్టడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీరు సమర్పించినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి దక్కకుండా అధికారులు జేబుల్లోకి వెళ్తున్నాయని తెలియగానే అసలు ఏమనిపించింది నిజంగా? ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇది ఒక భక్తికి సంబంధించింది ప్లస్ నమ్మకం. ఒక మన తల్లిదండ్రులను ఏ విధంగా అయితే నమ్ముతామో అలాగే దేవుడిని కూడా అదే విధంగా నమ్ముతాం. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ అధికారులు కానీ ఇక్కడ ఉన్న ఈ ప్రస్తుతం ఉన్న పెద్దలు కానీ దానిని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. దానికి కారణం ఏంటంటే ఇది భక్తి శ్రద్ధలు ఒక్కటే కాదు, రేపు అన్నెసరీ రిలీజియన్స్ వాళ్ళు కూడా దీనిని ఇచ్చేసే పరిస్థితి అనేది వస్తుంది. ఇది మన భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటుగా ఇది నిజంగా సనాతన ధర్మానికి సంబంధించి చాలా పెద్ద మచ్చగా కూడా మారుతుంది. అట్ ద సేమ్ టైం మన సంస్కృతిని మనం కాపాడుకున్న పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి మచ్చ రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? కడప. కడప దర్శనం చేసుకున్నారా? అయ్యిందండి. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బాగున్నాయండి. ఓకే, మరో 2 రోజుల్లో బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేశారండి, బాగా చేశారు. దర్శనం కూడా బాగా అయ్యింది. ఫ్రీగా బాగా 2 మినిట్స్ నిలబడగలిగినాము. దర్శనము ఇక్కడ లోపల తోయడం కానీ అవంతా ఏం లేకుండా బాగా దర్శనం అయింది. మహిళలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఓకే, ఇంకొకటి గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ భక్తులు శ్రీవారికి సమర్పించినటువంటి ముడుపులు కానుకలు శ్రీవారికి చెందకుండా ఆ సొత్తును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని తెలుసుకున్న వెంటనే మీకు ఏమనిపించింది అసలు? దేవుని మీద భక్తితో ఎంతో మేము ముడుపులు సమర్పిస్తాము. అవి మా దేవునికి చెందితే ఇంకా ఎన్నో సదుపాయాలు వస్తాయి. పేదలకు కానీ హాస్పిటల్స్ కానీ అవన్నీ దేవునికి చెందకుండా వాళ్ళు తీసుకోవడం అనేది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా టీటీడీ వాళ్ళని కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఒక భక్తురాలిగా మీరు అసలు స్వామివారికి కానుకలు సమర్పించి మీ మొక్కుబడిని తీర్చుకునేందుకు తిరుమలకు వస్తారు. ఇక్కడ తలనీలాలు సమర్పిస్తుంటారు, కొంతమంది కానుకలను సమర్పిస్తారు, వాళ్ళ మొక్కుబడులన్నీ తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఆ మొక్కులు స్వామివారికి దక్కకపోతే అసలు మీకేమనిపిస్తుంది? ఎంతో నమ్మకంతో దైవభక్తితో వస్తాము, మా కోరికలను తీర్చే కోరికలు అనేసి. కానీ ఇక్కడ ఇలా జరుగుతుంది అంటే అది అవినీతి అనేది చాలా బాధ అనిపిస్తుంది. దేవుడి విషయంలో ఇలా చేస్తుంటే ఇంకా ప్రభుత్వము ఏది చేస్తుంది? లాస్ట్ ప్రభుత్వం. ఓకే, ఇది మహాపచారంగా భావిస్తున్నారా? అవునండి, అపచారంగానే భావిస్తాము. పెద్దయినా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఉండేది తిరుమలలోనే. మా గతం 2004 మా గుడి వెనకాలనే మా ఇండ్లంతా ఉండింది. ల్యాండ్ అక్విజిషన్లో దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ అయింది. మేము 150 సంవత్సరాలుగా తిరుమలలో జీవిస్తున్నాము. పరకామణి దొంగలు ఇప్పుడు కాదు, గత కాలంలో కూడా జరిగినాయి. ఏ కుటుంబాలు బాగుపడలేదు. వెంకటేశ్వర స్వామి సొత్తుకొస్తే మా తాతలు తండ్రులు ఏమన్నాడు? వెంకటేశ్వర స్వామిని బుసనాగప్ప అంటాడు. బుసనాగ పెట్ట పాము బుస పెరకతాదు, వెంకటేశ్వర స్వామి బుస పెరికేస్తాడు, చర్మంతో కూడా పెరకతాడు, వదలడు దొంగల్ని. దొంగతనం చేసినాడు మనం కొట్టుకుంటే నరుక్కుంటే రాజీ చేస్తాం. దేవుడి దగ్గర దొంగతనం చేసి దొంగతనం కేసులో రాజీ అవుతారా ఎవరన్నా? చెప్పండి, దీనికి న్యాయం చెప్పండి. మీరు ఒక దొంగకి రాజీ చేసేదానికి మనం ఎవరు? చట్టం ఉంది, కేసు జరుగుతుంది, వాళ్ళు దేవస్థానం గవర్నమెంట్ ఏం చట్టం తీస్తుంది, కోర్టు ఏం చట్టం తీస్తుందో అది శిక్ష పడాలి. మనం ఒక భక్తుడిగా మీరు శ్రీవారికి సమర్పించినటువంటి కానుకలు కానీ ముడుపులు కానీ అసలు స్వామివారికి చెందకుండా వాటిని లూటీ చేయడాన్ని ఎలా చూడాలి? తప్పంటాం మేము. ఒక దొంగతనం చేసినప్పుడు ఇంట్లో దొంగతనం చేస్తాడు, దేవుడి సొత్తు 10 మంది భక్తితో వాళ్ళ కష్టాన్ని మేము కూడా నిలువు దోపిడీ ఇస్తారు.
మొత్తం దేవుడికి నగలంతా గుడ్డలతో సహా నిలుపు దేవుడు ఇస్తారు. వాళ్ళు ఎంత భక్తితో ఇస్తారు. అట్టాడు దోచుకున్న వాడిని రాజీ చేసేది ఏదన్నా పద్ధత? ఎవరు చెప్పారు రాయండి మీకు? ఎవరి హయాంలో జరిగింది రాజీ? కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు, ధర్మారెడ్డి ఈఓగా ఉన్నప్పుడు వాళ్ళ పరిపాలనలో జరిగింది. రాజీ చేసే కోర్టులో కేసు బుక్ అయింది. కోర్టులో ఏం జడ్జిమెంట్ ఇస్తే అది ఇచ్చుకో, ఆయన రాసి ఇస్తా అంటే రాసుకోండి. కేసు ఫైనల్ ఎందుకు చేస్తారు మీరు? లోక్ అదాలత్లో రాజీ చేయడానికి మీరు ఎవరు? దొంగలు మీరు కూడా. మీరు 2004 95లో నీ పరిస్థితి ఏమి, ఇప్పుడు నీ పరిస్థితి ఏమి? ఆ టార్చ్ అవాయి చెప్పులతో ఉండేవాడు నువ్వు బెంచ్ కారులో తిరుగుతాడు. యాడ్ నుంచి వచ్చింది నిన్న లక్షల కోట్ల ఆస్తులు చెప్పన్న కరుణాకర్ రెడ్డి అన్న. నేను కొండ మీద పుట్టి పెరిగిన మా అన్న క్లాస్మేట్ నువ్వు. నీ పరిస్థితి ఏమంతా మాకు తెలుసు అన్న కరుణాకర్ రెడ్డి అన్న. నువ్వేదో పక్కన హరిశ్చంద్రుడి ఇంట్లో పుట్టినోడు మారు మాట్లాడుతాడు. ఇది ధర్మం కాదు. జరిగింది వెంకటేశ్వర స్వామి బుసనాగప్ప మొత్తం చర్మంతో కూడా పెరుగుతాడు. ఊడిన వదల్లా 150 సంవత్సరాలు, నాకు 60 సంవత్సరాలు కొండ మీద పుట్టి పెరిగిన. కొండ మీద దేవుడి సొత్తుకి వచ్చినోడు ఎవడు బాగుపడిన చరిత్రే లేదు. నాశనం అవుతారు. ఇప్పటికే జైలు శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు, ఇంకా అనుభవిస్తారని వెంకటేశ్వర స్వామి పాదాలు సాక్షిగా నేను చెప్తా ఉన్నా. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. మొక్కులు తీర్చుకున్నారా స్వామివారికి? తీర్చుకున్నాం. ఓకే. భక్తులు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి తిరుమల వస్తుంటారు. స్వామివారిని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొని మొక్కుల రూపంలో కానుకలు కానీ ముడుపులు కానీ స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే భక్తులు సమర్పించినటువంటి కానుకలు శ్రీవారికి దక్కకుండానే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శించి స్వామివారి సొత్తును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు. అది తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది అసలు? అంటే దాన్ని మేము మొన్న న్యూస్లో చూసాం. మాకు చాలా బాధాకరమైంది. ఎందుకంటే అది డబ్బు కాదు, మనం ఎంతో భక్తితో దేవునికి ఇచ్చే 1 రూపాయి కూడా దేవుని సన్నిధికి చేరాలనుకుంటాం. అటువంటిది ఒక రవికుమార్ అనే ఒక కౌంటింగ్ చెప్పే వ్యక్తి ఆయన దోచుకోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఇటువంటి చేయకూడదు. అది అందులోకి మనకి అత్యంత ప్రతిష్టాత్మకరం తిరుమలలో జరగడం అనేది చాలా చాలా దురదృష్టకరం. అది మన గత వైసీపీ ప్రభుత్వం ఇటువంటి ఇంకా చాలా జరిగి ఉంటాయి. ఇప్పుడు మెల్లమెల్లగా వస్తున్నాయి. కానీ ఇంత అవినీతి, వాళ్ళ రాష్ట్రాన్ని దోచుకున్నారు అవినీతితో. అదే అవినీతితో ఈ దేవుని కూడా దోచుకోవడం అన్నది చాలా బాధపడుతున్నాం. మేమందరం కూడా చాలా అవినీతి అసలు మేము ఊహించలేనిది అది తిరుమలలో. ఒక భక్తుడిగా మీరు చెప్పండి, మీరు మొక్కులు చెల్లించేందుకు తిరుమలకు వస్తూ ఉంటారు, స్వామివారి దర్శనం చేసుకుంటారు, మీరు కోరినటువంటి కోరికలు తీరాయని చెప్పి స్వామివారికి మీరు ముడుపులు కడతారు, కానుకలు సమర్పిస్తారు. అయితే మీరు మొక్కుబడిగా చెల్లించినటువంటి కానుకలు స్వామివారికి చెందకుండా అధికారుల జేబుల్లోకి వెళ్ళడాన్ని ఎలా చూడాలి అసలు? అది ఎలా చూడాలంటే ఆ భగవంతుడే వాళ్ళని చూడాలి. మనం బాధపడడం తప్ప ఏమీ చేయలేం. తిరుమల ఈఓ గారు కానీ చైర్మన్ గారు కానీ మన ప్రభుత్వం కానీ అటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఇదే వదిలేస్తే మనం రేపొద్దున మళ్ళీ ఇంకొకరు చేస్తారు. మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు. ఆ తప్పు చేయకుండా ఉండాలంటే చాలా కఠినంగా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ టీం ఏంటి, ఆ దోషుల్ని మన అధికారులు, ప్రభుత్వ అధికారులు చర్య జరిపించి కఠిన చర్యలు తీసుకుంటే పునరావృతం అవ్వకుండా ఉంటాయి. దేవుణ్ణి కూడా మనం కాపాడలేకపోతే మనం ఇంకెందుకు పనిచేయం కదా. మనం ఏం చెప్పినా దేవుడికి చెప్పుకుంటాం. ఆ దేవుడికే వదిలేసి ప్రభుత్వం చాలా కఠినంగా వాళ్ళని శిక్షించాలని కోరుకున్నాం. ఎందుకంటే వాళ్ళు తీసిన జబ్బు కాదు, భక్తుల మనోభావాలు. ఆ మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే వాళ్ళని కఠినంగా శిక్షించి పునరావృతం చూసుకోవాలి. అయితే భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించేటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు లూటీ చేసి స్వామివారి సొత్తును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు. అది తెలియగానే మీకు ఏమనిపించింది అసలు? ప్రతి చోట అన్యాయం అనేది జరుగుతుందండి. కానీ ఇన్ని 7 కొండల వాడి దగ్గర, దేవుడి దగ్గరనే ఆయననే మనము అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడు అనుకుంటాము. ఇక్కడ ఆయనను నమ్మి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారంటే చాలా, అంటే కలియుగం అంటే ఇదేనా అనిపించేలాగుంది. కానీ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అండి. ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకొని వెళ్తే నిజాయితీ, మానవత్వం అనేది ఇంకా మనుషుల్లో ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు భక్తితో వస్తారు కాబట్టి ఎన్ని జరిగినా వాళ్ళు భక్తిపూర్వకంగా ఇవ్వడానికే ముందుకు వస్తున్నారు. కానీ వెనకలు ఏం జరుగుతుందో నిజంగా ఎవరికి క్లారిటీ లేదు. అంటే మీరేమనుకుంటారు? నేను మొక్కులు చెల్లించుకున్నాను, నేను చెల్లించినటువంటి మొక్కులు స్వామివారికి దక్కాయని మీరు భావనలో ఉంటారు. కానీ ఇక్కడ మీరు చెల్లించినటువంటి మొక్కుబడులు కానివ్వండి, ముడుపులు కానివ్వండి, లేదా కానుకలు కానివ్వండి స్వామివారికి దక్కడం లేదు. దాన్ని ఎలా చూడాలి? నేను దేవుడికి మాట ఇచ్చినాను, దేవుడికి అలా మొక్కున్నాను కాబట్టి నా తరపు నుంచి నేను చెల్లించి ఆయన దగ్గరికి వచ్చి ఇవ్వడం వరకు నా బాధ్యత అయ్యింది. దేవుడు అది చూశాడు.
ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా దేవుడు చూస్తున్నాడు. ఇంకా ఆయననే దీనికి చూడాలి ఇంకెలా జరుగుతుందో, దేవుడే దీనికి ఇంకా ఎట్లా అవుతుందో. మనం ఇవ్వకపోతే అది మన మైండ్లో కానీ మనకు కానీ మన మొక్కు చెల్లించలేదు అని బాధ ఉంటుంది. ఎవరో తినేస్తున్నారని మన మొక్కు చెల్లించకుండా మనం ఉండలేము. మనం చెల్లిస్తున్నాము, మనం గ్రాటిట్యూడ్తో దేవుడికి భక్తితో శ్రద్ధలతో వస్తున్నాము, మనం అనుకున్నది చేస్తున్నాము. అట్లనే ఇక్కడ కూడా మంచి కమిటీస్ ఏర్పాటు చేసి ఇలాంటివి జరగకుండా ఉంటే చాలా బాగుంటుంది. మన హిందూ సాంప్రదాయం ఆల్రెడీ చాలాసార్లు ఈ మధ్య తిరుపతి న్యూస్లోకి ఎక్కింది లడ్డు గురించి. అలా ఇలాంటివి కాకుండా దీని రెస్పెక్ట్ని అలానే కాపాడితే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.